యెహోవా కోసం ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక అలయక నడిచెదురు, సొమ్మచిల్లక పరిగెత్తుదురు, పక్షిరాజు వలె రెక్కల కట్టుకుని పైకి ఎగుదురు. ఇదారా ఎగిరేవారుగా మనం ఉంటాం. ఇదారా ఎగిరేవారుగా. ఎందుకంటే పక్షిరాజు ఉన్నతమైన స్థలంలో ప్రయాణిస్తుంటుంది. అది దాని మనసు కింద ఉండదు. ఎప్పుడూ ఆహారం కోసం కిందకు వస్తుంది అంతే. అది ఆహారం కోసం కొడుపు నింపుకోదు. మనం కూడా అంతే. భూమి మీద మనం ఆహారం కోసం మనం భూమిని సైత్యం పండించేది తినాలి తప్ప మన తలంపులన్నీ పైనే ఉండాలి. ఎందుకంటే మనం పైనుంచి వచ్చిన వారు, ఆ పరలోకం నుంచి వచ్చిన వారు, మన భూ సంబంధం కాదు మనం. ఇదారా పదే చెప్తుంటాను, ఈ లోక స్నేహము దేవునితో ఈ లోకమైన లోకమైన ఉన్నవాడిని మీరు ప్రేమించొద్దు అని. లేదా లోకంలో ఉన్నవాడంటే మరి మన బంధువులు కూడా వాళ్ళని ప్రేమించొద్దనా? కాదు. అయితే ఎక్కువగా దేవుడినే ప్రేమించాలని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది పిల్లలు. దేవుని మహిమ కాదు. ఎందుకంటే దేవుడి ప్రేమ స్వరూపి. దేవుని మహిమ కలుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నా వాక్యం టైం ఉండదు, మాటలు ముందుకు వెళ్ళిపోతే ప్రార్థించుకుందాం. నాకంటే ముందుగా తమ్ముడు దేవుడి ప్రార్థించాడు. కలబడి దేవుడు పరమంది ఆశ్రయ తండ్రి, సరస్సుగా ఆధారకర్త, దేశంలో ఇస్లాం ప్రాంతంలో జగత్ పునాది వేకి ముందు నీ ప్రియమైన యొక్క స్వరక్తం ద్వారా పూజాతిలి క్రైస్త సంఘాన్ని ఏర్పరిచావు, స్థిరపరిచావు. 25 సంవత్సరాలు ఆయుస్సునిచ్చావు, 26 సంవత్సరాలు ప్రవేశపెట్టావు. నువ్వు మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించున్నాను తండ్రి. ఈ సంఘంలో 3 కాపర్లుగా నువ్వు నిలబెట్టావు తండ్రి. విశ్వాసం, మంచి విశ్వాసం ఇచ్చావు, పెద్దలను ఇచ్చావు, స్త్రీలు ఇచ్చావు, అక్కడ సమాజాన్ని ఇచ్చావు, అక్కడ మందిరాన్ని ఇచ్చావు తండ్రి. వీటన్ని బట్టి తండ్రి ప్రభా నేను మహింపరిచేవారు కానీ సేవా పరిచర్లో మేము ముందు కొనసాగుచుండగా తండ్రి ప్రభా ఈ సేవా పరిచర్యలో స్థిరులుగా కదలని వారిగా క్రీస్తు సువార్త పరిచర్యలో ప్రయాసపడి తండ్రి ప్రభా మరణ పర్యంతము నీ కోసం తండ్రి ప్రభా నమ్మకమైన దాసులుగాను దాసురాలుగాను విశ్వాసులుగాను జీవించే కృపను సంఘానికి దయచేయమని దినదాసుడిగా తండ్రి నీ పక్షాన్ని నిలబడి నీ పరిశుద్ధ గ్రంథంలో నీ మాటలు నేను వివరించుండగా తండ్రి ప్రభా నేను కాదు యెహోవా నీవే నా నోటికి బోరగుండి నీవే చక్కటి పలుకుల ద్వారా పలికించమని విత్తిన వాక్యాన్ని తండ్రి ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ఫలభరితంగా ఫలింపచేసి నీరు కట్టి ఫలింపచేసి ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి ఒక్కరిని బలపరచమని నన్ను నీకు సమర్పణ చేసుకుంటూ నా జడేశ్వరంలో ప్రార్థించి వచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నా పెదవులు ఆగిపోతుంటాయి, అందుకే రోగాలు కూడా నాకు దూరంగా ఉంటాయి. సరైన వేడి ఉంటే ఏది మనకి ఎఫెక్ట్ అవ్వదు. నేను అస్మానం వాటర్ తాగుతూ ఉండాలి. లేదా డాక్టర్ చెప్పింది నేను చెప్పింది సత్యం కాదు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నేటి మన ధ్యానాంశం పిల్లరా దేవుని మహిమ కలుగుగాక. అపోస్తలుల పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ భాగంలో ఇటు విధంగా అపోస్తలుల పౌలు ఆత్మపూర్ణుడై రాస్తున్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో కాగా అందరు తీసారు పిల్లరా, అందరు తీయండి. అపోస్తలుల పౌలు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ కాగా నా ప్రియమైన సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి. ఇది ప్రియరా అపోస్తలుల పౌలు ద్వారా కొరింథీయులో ఉన్న సంఘానికి దేవుడు తెలియపరిచిన మాటలు. ఈ దినాన అపోస్తలుల పౌలు ద్వారా ఈ వాక్యం దేవుడు నాకు చూపించి మీకు తెలియజేసిన దేవుడి మాటలు ప్రియరా. కాగా నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా సంఘంలో సహోదరులు ఉంటారు, సహోదరుమణులు ఉంటారు, పిల్లలారా, వృద్ధులారా, పెద్దలారా అందరికీ తెలియజేస్తున్న మాట దేవుడు. కాగా నా ప్రియమైన సహోదరుమణులారా ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండి. ఏ కార్యాభివృద్ధి పిల్లరా? మనం ఏ కార్యాభివృద్ధి ఉన్నాం పిల్లరా? మనం పరీక్షించుకుందాం. క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్తున్నాం కదా పిల్లరా. మనందరూ హృదయవాంఛ ఒకటే, పైన వాటి అందే మనం మనసు పెట్టాలి
పైన ఉన్న వాటి ఏంది మనసు పెట్టాలి. అంటే పరలోక రాజ్య వారసులు మనం అక్కడ మనం వచ్చి మన తండ్రి పిస్తే వెళ్ళిపోవాలి. మనది పరలోక రాజ్యం. మన అడ్రస్ ఏంటంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే పరలోకం, హెవెన్. క్రైస్తవుడి కేర్ ఆఫ్ అడ్రస్. మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన మనమే. అయితే ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు అంటే దేవుని యొక్క పరిచర్యలో ఎప్పటికీ, ఇప్పటికని కాదు ఈ సంవత్సరం చేస్తాం అయిపోయింది, లేకపోతే నేను ఆ ఘనకార్యం చేశాను ఈ ఘనకార్యం చేశాను, లేకపోతే సంఘం నా ద్వారా దేవుడు స్థాపించాడు నా పని అయిపోయింది, లేదా సువార్త ప్రకటించాను, నేను ఒక సేవకుడిగా ఉన్నాను ఇంతవరకు నేను చేశాను, లేకపోతే ఒక పెద్దగా ఉన్నాను ఇంతవరకు నేను చేశాను నా పని అయిపోయింది కాదు. భూమి మీద మనం జీవించేంత కాలం ఎప్పటికీనంటే భూమి మీద మనము ఈ జీవం దేవుళ్ళలో మనలో ఉంచినంత కాలము కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. మెయిన్ హల్లెలూయా. ఆసక్తి లేకపోతే దేవుడి పనులు క్రియలేని విశ్వాసం మృతం. ఆసక్తి మనలో ఉంటే దేవుడు మనల్ని నిలబెట్టుకుని కార్యక్రమాలు జరిపిస్తాడు. హల్లెలూయా. దేవుని మహాకృపల పూజ తెలియక్రయ సంఘంలో అందరూ ఆసక్తి కలిగి ఉన్నా నేను నమ్ముతున్నాను. మీకు ఎవరికైనా డౌట్ అయితే పిల్లరా? అందరూ ఆసక్తి ఉన్న వాళ్ళు రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం దేవుని మహాకృపల దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవనాన్ని బట్టి ఈ స్థితిని బట్టి ఆసక్తి ఉన్నాం. అంటే ఆసక్తి కలిగి ఉన్నాం. అంటే ఈ ఆసక్తి ఎప్పటికీ ఉండాలి. ఈ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ సెలవు మీ ఇంటికి వెళ్తే చాలామంది ఆ సంఘానికి వెళ్ళి ఉన్నారు. నిజం కాదు ఇది, ప్రభాకర్ బాగా చెప్తాడు లేదా? చాలామంది అక్కడికి వెళ్ళిపోతే బిజీ, అడిగిపోతే ఏంటి బిజీ, ఇంకా అసలు సమయం ఉండదు పిల్లలతోటి కుటుంబాలతోటి. అసలు అది ఎప్పటికీ ఎక్కడున్నా ఇండియా వెళ్ళిపోయినా మనం జీవించినంత కాలం ప్రభు యొక్క కార్యాభివృద్ధి పరిచర్యలో ఆసక్తి కలిగి ప్రత్యేకంగా మనం సహకరిస్తూ కష్టమైన నష్టమైన ఉపద్రవమైన వస్త్రహీనదైనా ఏదైనా సరే మనం ప్రభు పరిచర్యకి మాత్రం దూరంగా ఉండకూడదు. ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. అందుకే స్త్రీలను ఎప్పటికీ కదలని వారై, దేవుడు కదలొద్దన్నాడు, ఇక్కడే ఉంటాను నేను ఇంట్లోనే కూర్చుంటాను అదకే అక్కడ విశ్వాసమందు అంటే కదలని వారంటే స్థిరత్వము. కదలని వారంటే మిన్నొచ్చి మీద పడి మనకి భయపడకూడదు. అది అంటే దేనికి భయపడిన వారు కదలని వారు అంటే వీరా. ఇప్పుడు ఎవరైనా వస్తాడు, ఇద్దరు వస్తారు కత్తిరి పట్టుకుని, బయటికి వెళ్ళిపోండి మీరు ఇక్కడ మీరు సేవా పరిచయం కొనసాగి మిమ్మల్ని చంపేస్తారని ఏం చేస్తారు? ఎంతమంది ఇక్కడ నిల్చుంటారు వీరా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. నా మటుకు నేను ఆలోచించుకుందా? ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అపోస్తలుల పౌలు ద్వారా ఎప్పటికీ స్త్రీలను కదలని వారు దేవుని యొక్క పరిచర్యలో ప్రాణం పోయిన ఖడ్గమైన వస్త్రహీనదైన ఉపద్రవమైన దేవుని పరిచర్యలో నిలబడి సత్యాన్ని బోధించేవారు ఉండాలి. మనం కలిగిన ఈ రక్షణానందం అనేక మందికి మనం పంచిచ్చేవారు ఉండాలి. దేవుని నామం మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు అంటాడు తీయద్దు, మంచి పోరాటము పోరాడుతని నా పరుగు తుదముట్టించుతని. మంచి పోరాటము పోరాడుతని నా పరుగు కడముట్టించిన తుదముట్టిందని ఒకటే. అంటే పరుగు ఆయన పూర్తి చేశాడు. అంటే ఆయన ప్రవా పరిచర్యలో ప్రభు ఆయనకి ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ పర్సన్. మనకేం చెప్తున్నాడు? మీరు మంచి పోరాటం పోరాడండి, మీ పరుగు తుదముట్టించండి. మనం అపోస్తలుల పౌలుని మన ఆదర్శంగా తీసుకుని మనం మంచి పోరాటం పోరాడితే దేవుని కార్యాభివృద్ధి యందు సేవా పరిచర్యలో అలా పోరాడి మన పరుగు తుదముట్టించితే ఇదా మనకిచ్చేదండి దేవుడు జీవకిరీటము, ఆ పరలోక రాజ్యము. దీనికోసమే కదా మన ప్రయాస భూమి మీద. మన ప్రభు మనకు అనుగ్రహించింది ఆ జీవ కిరీటం, పరలోక రాజ్యాన్ని మన వారసుగా చేసి ఆ జీవ కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహింపబోతున్నాడు. అందుకే అపోస్తలుల పౌలు అని చెప్తున్నాడు ధైర్యంగా, మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు తుదముట్టించింది నేను దేవుని నామం మహిమ కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్తాను పిల్లరా, ఒక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ. మా ప్రాంతంలో పిల్లరా చేపలు ఎప్పుడు కూడా నీటిలో ఎదురెత్తాయి. చేపకి పిల్లరా ఆ మనస్థైర్యం ఎటువంటిదంటే అది నీటిలో ఎదురెత్తాయి. మానవుడు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు సేవా పరిచయం నుంచి వెనక్కి వైదొలుగుతాడు. మేలు చేస్తే ఆనందంగా పరిచయంలో కొనసాగుతాడు. దేవుడు ఏమైనా అనుగ్రహిస్తే ఇంకా బలంగా వాడబడతాడు. ఎప్పుడైతే కష్టాలు ఇవి వచ్చినప్పుడు సృష్టిలో దేవుడు ఒక చలరాశాను కదండి, అంతే కదా, నీటిలో చలించే ఒక జీవిని మనకు చూపిస్తున్నాడు. అప్పుడు యోనాను బాధి మింగివేసిన
ఆ మత్స్యాన్ని మనం చూసాం. 3 రోజులు కడుపులో ఉంచుకుంది ఆవిడ. ప్రభు చెప్పిన మాట అది ఉంది. ఈ చేపలు ఏం చేస్తాయంటే నీటిలో ఎదిరిస్తాయి. ఎంతమందికి ఈత వచ్చి ఇక్కడ చేయొద్దండి? ఎంతమందికి ఈత వచ్చి? దేవుని మహిమ. ఎదురెత్తి వచ్చి ఎవరికైనా నీటిలో ఎదురెత్తాం. ఈత అందరూ ఎత్తారు. అల్లుడి అక్కడ సుధాకర్ చెప్తున్నాడు, కోనసీమ వాస్తువులు అమలాపురం మాకు అందరికీ వచ్చేది. చిన్నప్పుడు పలక పట్టుకుని పుస్తకం పట్టుకుని అలా ఇంట్లో పడేసి కాలంలో పరిగెడి ఇంటి పక్కన పరిగెడతాం, ఎదురెత్తి అటమే. ఎదురీత, ఈ చేప ఎదురెత్తది. ఎదురీత పోయిన పర్లేదు కానీ క్రీస్తుని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. అల్లుడియా మనకి ఒకవేళ ఎదురాపోయిన పేతురుగా చూసారా? ఆ తుఫాని గాలి వర్షంలో ప్రభు రమ్మంటే నీటి మీద నడిచేస్తాడు. లోకం వైపు చూసినప్పుడు ప్రభుని చూడకుండా మునిగిపోయాడు. నా వైపు చెప్పండి, ఆయన వైపు చూసి మనం వెళ్తే మనకి ఎదురాపోయిన పర్లేదు. హల్లెలూయా. అదే మా ప్రాంతం వాళ్ళకి అందరికీ ఈత వస్తుంది. మా ప్రాంతం వాళ్ళకి అందరికీ ఈత వస్తుంది. అందులో ప్రవీణ్యం మేమతలో మాత్రం గోదావరి కూడా ఈతకాలం పిల్లారు. అయితే ఆ చేప ఎదురెత్తది. ఎదిరీది సముద్రంలో ఒక చేప ఎదురీదుకుంటూ, సముద్రంలో ఉన్న దాని పేరు విలస. అది ఉప్పు నీటిలో ఉన్న దాని పేరు విలస. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవాలకు అందరికీ తెలుసు. అది సముద్రంలో ఎదురీదుకుంటూ పిల్లరా అది మంచినీటిలో గోదావరిలో నదిలో కలుస్తుంది. అది ఎక్కడ అన్నాచెల్లెలు గట్టి అని చెప్పేసి అంతర్వేదిపాలెంలో ఉంది. అంతర్వేదిలో మీరు చూడొచ్చు ఎప్పుడైనా వెళ్తే. ఆ 2 సముద్రము నది కలిసే స్థలం అది. అది ఎదురీదుకుంటూ సముద్రంలో దాని పేరు విలస. ఎప్పుడైతే అది మంచినీళ్ళలో నదిలో ప్రవేశించిందో అది పులసగా మారిపోద్ది. దాని విలువే మారిపోద్ది, దాని బతికే మారిపోద్ది. పిల్లరా ఇక్కడ దొరుకుతాయి విలసలు, ఇక్కడ దొరికితే. అయితే ఎప్పుడైతే దాని విలువ మారిపోవడం అంటే పిల్లరా ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్ నెలలో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు కాలం నీరని కూడా మురుగ్గా మారిపోద్ది. పిల్లరా అది ఎప్పుడైతే మంచినీటిలో ప్రవేశించి దాని బ్రతుకు మారిపోయింది, దాని వెల మారిపోయింది. 5,000 పెట్టైనా సరే మార్కెట్లో చేపను కొంటారు. పిల్లరా 5,000 పెట్టైనా సరే. ఎప్పుడైనా ఆగస్టు సెప్టెంబర్ నెలలో వెళ్తే పిల్లలు మీరు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కానీ, లేకపోతే ధవళేశ్వరం బ్యారేజ్ నుండి బొబ్బర్లంక వెళ్తున్న మధ్య పిచ్చికి లంక ఇవన్నీ కూడా విపరీతమైన పులసలు. ఇదారా విపరీతమైన పులసలు. దాని రుచి అమృతం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంది, పుస్తులతో అమ్మి పులస తినాలంట. అంటే దాని రుచి అటువంటిది అని చెప్పేసి. భారీ పుస్తులతో అమ్మేమని కాదు, అంటే అది ఒక దాని ఏమంటారంటే అది నానుడు. అది నానుడు. దాని విలువ మారిపోద్ది కదా. మరి క్రైస్తవం మనం ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చి మనం విలువ మారింది కదా. విలువ మారినప్పుడు మనం ఎదిరిదాలి కదా. కష్టాలకి నష్టాలకి ఎదిరి వెళ్ళాలి కదా. మనం దాన్ని తట్టుకోవాలి కదా. మనం తట్టుకోవాలంటే క్రీస్తుని మనం ముందుంచుకుంటే మనం తప్పకుండా దాన్ని తట్టుకుంటాం, దాన్ని భరిస్తాం. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, ఏ స్థితిలో నుంచి నన్ను కాపాడగల దేవుడు నాకున్నాడు అని చెప్పేసి ఆయన్ని ముందు పెట్టుకుని మా ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందు కొనసాగినప్పుడు, ఎదిరీదినప్పుడు ఆ చేప ఎలా ఎదిరీది స్థితిని మార్చుకుందో బిడ్డలారా, మనం ఈ కష్టాలు అన్నింటినీ తట్టుకుంటూ విశ్వాస వీరులుగా ముందు కొనసాగినప్పుడు ఆ పరలోక రాజ్యాన్ని మనం కైవసం చేసుకుందాం. తప్పకుండా మనం కైవసం చేసుకుంటాం బిడ్డలారా. దేవుని మహిమ కలుగాక. తర్వాత ప్రభులు వారు అంటారు, ప్రభులు వారు యేసే అంటారు బిడ్డలారా, ఆయన సేవా పరిచర్యలో మీరు పైన ఉన్న వాటిని తప్ప కింద ఉన్న వాటి యందు మీరు మనసు పెట్టకడని చెప్పేసి బిడ్డలారా. పైన వాడి అందే తప్ప కింద ఉన్న వాడి ఎందుకు మీరు మనసు పెట్టకూడదంట. ఎందుకంటే మనం భూ సంబంధం కాదు కాబట్టి. పక్షిరాజు చూడండి, ఎత్తైన స్థలంలో అది ఎగురుతుంది. ఎత్తైన స్థలంలో ఎగురుతుంది పిల్లలు. అది 103వ సంకీర్తనలో ఉంటుంది కదా, కీర్తనకాడు అంటాడు కదా, పక్షిరాజు యవనం లేని యవనం కొత్త తగినట్లు హల్లెలూయా నిన్ను మేలులతో నింపుతున్నట్టు కదా. పక్షిరాజు అంటే పక్షిరాజు యవనం వలె అంటే పక్షిరాజు యొక్క ప్రయాస ఎప్పుడు ఉన్నతమైన స్థలంలో ఉండాలని, అంత ఉన్నతమైన, అందుకని పక్షిరాజు అన్నారు ఇదారా. అయితే పక్షిరాజుకే అంత తృష్టి ఉంటే రాజుల రాజు ప్రభు అయిన యేసయ్యను మనం కలిగి ఉన్న మనకి ఇంకెంత తృష్టి ఉండాలి మీరా. అది ఎప్పుడు కూడా పైన ఉన్న వాటినే చూస్తే మనం పైన ఉన్న వాటిని చూస్తామా? ఎప్పుడు చూసినా మన వ్యాకరణంలో చెప్పాలంటే తూర్పుగోదావరి జిల్లాలో చెప్పాలంటే ఈ దేవులాట అంటారు మా వాళ్ళు. అంటే గోదావరిలో చేపలను దేవుకుంటారు. ఈ దేవులాట, ఈ ప్రయాస ఎప్పుడు కుటుంబం పోషించుకోవడం, సంపాదించుకోవడం, తిన్నందుకు తాగినందుకు ఇదే ప్రయాస లోకంలో చాలామంది. దేవుని మహాకృపలు మీరు ఎవరు అలా ఉండకపోతే, నేను కూడా స్థితిలో లేకపోతే మన ధన్యులే. హల్లెలూయా పిల్లరా. లోకం ఆ రీతిలో ఉంది. లోకంలో మనం ఉన్నాం పిల్లరా. పాప పంచమైన లోకంలో మనం ఉన్నాం.
వాక్యం తెలిసిన వారు కూడా అదే స్థితి, వాక్యం తెలియని వారు కూడా అదే స్థితి. అయితే మనం వాళ్ళని హెచ్చరించే స్థితిలో ఉన్నామా లేదా, వాళ్ళకి ఆదర్శప్రాయంగా మనం జీవిస్తున్నామా లేదా, వేరే కొన్ని మూస్తే పరలోక రాజ్యం చేరుకుంటామా లేదా. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన మంచి సుగుణాల ప్రియార. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణి ఆస్వాదింతును మాటల మకరందము ఆస్వాదింతును మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడు మన యేసయ్య. అటువంటి సుగుణాలు మనం సంపూర్ణంగా కలిగి ఉంటే యథార్థవంతులుగా భూమి మీద వర్ధిల్లుతాం. కీర్తనకారుడు అంటున్నాడు ఆయన కీర్తనకారుడు 112వ అధ్యాయము 6వ వచన భాగంలో 6వ వచన భాగంలో, అట్టివారు ఎన్నడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ముందురు. అట్టివారు ఎన్నడూ, ఎట్టివారు 4 నుంచి చదవండి బిడ్డలారా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యయు నీతియు గలవారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినండి బిడ్డలారా. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులు ఏ స్థలంలో ఉన్నా కూడా వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు బిడ్డ. దేవుని యొక్క ముఖ కాంతి వారి మీద ప్రకాశిస్తూ ఉంటుంది. యథార్థవంతులు భయపడవన పని లేదు. అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. నీతిమంతులు నిత్యము గల మనసులో జ్ఞాపకం లేకపోయినా దేవుని దృష్టిలో ఆయన జ్ఞాపకం ఎంచుకునే ఉంటాడు నీతిమంతులు. హల్లెలూయా. చెప్పలు కూడా నేను మహింపడతామా? హల్లెలూయా. మనందరం నీతిమంతులు వేపిదారా. ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘంలో చేర్చబడి ఆయన ఆరాధిస్తూ ఆయన పూజిస్తూ ఆయన కొనియాడుతూ మన హృదయాన్ని ఆయనకి అప్పకి మనందరం నీతిమంతులమే. కానీ మన క్రియలను బట్టి కొంతమంది దూరం అయిపోతున్నాం దేవునికి. అది మనమే చేసుకుంటున్నాం. మనమే చేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక స్థితిలో తొలగిపోయి పిల్లారా మనము దిగజారే స్థితిలో ఉన్నామేమో. పరిశుద్ధ వాక్యం వింటున్న నా ప్రియ సంగమా, మీరు కానీ నేను నా మీద కూడా పెట్టుకున్నాను, మీరు కానీ నేను కానీ ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తిలిగి మనం జీవించాలి పిల్లారా. అది క్రైస్తవ జీవితం. అదే సుగుణాల సంపన్నులుగా మనం ఉండాలి. దేవుని మన మహిమ కలుగుగాక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచన భాగాల్లో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచన భాగాల్లో పిల్లారా మనము అంటే క్రైస్తవులుగా జీవించిన మనము మేలు చేయటి అందు వెసుకక ఎందుము. అలా ఉన్నామా పిల్లారా? పక్క వారికి ఎవరు మేలు చేస్తున్నారు? మీ రూమ్లో ఉన్న వారికి ఎవరైనా ఇబ్బందులు మీరు మేలు చేస్తున్నారా లేదా? క్రైస్తవుల లక్షణాలు పిల్లారా గుణాలు కలిగి ఉన్నటువంటి ఇదే. మనకున్న దాంట్లో ఆహారం లేదు, మనకున్న దాంట్లో ఆహారం పెట్టాలి. వాళ్ళకి ధనం కొద్దివైతే మనకున్న దాంట్లో మొఖం తిప్పుకోకూడదు. ప్రభు చెప్తున్న మాట మత్తయి సువార్త 5 బైహార్ట్ చేసేయండి. 5వ అధ్యాయం 5, 6, 7 వచనాలు బైహార్ట్ చేయండి. క్రైస్తవులు అన్నవాళ్ళు ప్రతి ఒక్కడు మనం మొఖం చెప్పుకోకూడదు. మన దగ్గర ధనం ఉందా, ఎవరన్నా వచ్చి మనలో వచ్చి అడిగితే ఇదరా వాళ్ళు తిరిగిస్తారమా తెప్పొచ్చమ్మా మీరు? నేను చెప్తున్నాను, రోజులు అలా ఉన్నాయి కదా పిల్లరా. చేసింది అంతే, మనం చేసింది. వాళ్ళు తిరిగిపోతే రెట్టింపు దేవుడు ఎత్తాడు, మన దేవుడు ఎత్తాడు. అది నేను చెప్పేది. వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే ఆ నిస్సాయ స్థితిలో ఉండి తిరిగి ఇవ్వకపోతే ప్రభుకులు పెట్టండి, దానికి రెట్టింపు ఎవరెత్తారో దేవుడు ఎత్తాడు. చేసిన ఉపకారం ఇప్పుడు కూడా అది వృధా కాదు పిల్లరా. మనం ఎవరికైనా చేస్తే దేవుడికి చేతనైనా చేయండి అంతే. నీ 10 మార్లు చెప్పాను సంఘంలో, ఇప్పుడు కాదు స్పష్టంగా చెప్పండి. ఇంచుమించు 100 సార్లు చెప్పండి ఈ మాట. మనం ఎదురుగా సహాయం చేస్తున్నామంటే దేవుడు చూస్తున్నాడని చెయ్యాలి. మన కోసం వాళ్ళు డబ్బా కొట్టుకుంటారని మనం చేయకూడదు. హల్లెలూయా. అది ఎవరు చేసేది? దేవుని ఎరగని ప్రజలు చేసేది. అది దేవుళ్ళు ఉన్నవారు ఏం చేయాలంటే పిల్లరా సైరాస్ గారు చెప్పారు,
మనము అనేక మేలులు చేయటి యందు విసకగయుందుము. మనం అనేక మేలులు చేస్తే అంట తగిన కాలం మందు మనం పంటకు వస్తామంట. హల్లెలూయా. తగిన కాలం మందు మనం పంటకు వస్తాం. మన అందరూ వ్యవసాయదారులు ఏంటి? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? మనం అనేకమైన మేలులు చేస్తే తగిన కాలం, ఆయన కాలమందు, ప్రభువు కాలమందు మన జీవితంలో ఆయన చేసే మేలు పంట విస్తారముగా ఇస్తుంటే అన్నీ సంపూర్ణంగా నీకు ఇస్తాడు, దేనికి లోటు లేకుండా. అది వ్యవసాయదారులుగా వర్తిస్తుంది పంట కోదం అంటే. మనం ఏం వ్యవసాయం చేయడం, ఇక్కడ వచ్చి ఏ పనులు చేసి ఇక్కడ జీవిస్తాం మనం. బిడ్డరా, మనం అనేక మేలు చేస్తూ ఉంటే అంట తగిన కాలమందు దేవుడు సమయం ఆసనాన్ని మన జీవితంలో తప్పక పంటకు వస్తాం. మన పంట పండిందిరా అంటారు. మరి వాడి పంట పండిందిరా బాబు, వాడి రొట్టె విరిగి నేతిలో పడింది అంటారు మా ప్రాంతంలో. హల్లెలూయా. వాడి పంట పండింది. పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఏదన్నమాట సత్యనారాయణ గారు ఏమంటారు మన ప్రాంతంలో? పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. మరి ఎందుకు మరి దౌర్భాగ్యులు విడిపోతున్నారు? ఏంటిది? ఎందుకు విడిపోతున్నారు అంటే సమాజం అలా ఉంది. వాళ్ళు పైన ఉన్న వాడిని దేవుడిని చూడలేదు, భూ సంబంధమైన ఆశల్లోనే ఉన్నారు. మన పెద్దలు వాక్యం తెలియకనే ఐదుగురు అన్నారు పెళ్ళంటే నూరేళ్ళ పంట అని చెప్పేసి. వాక్యం తెలియదు వాళ్ళకి, అయినా పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటే ఏంటంటే మరణించిన కాలము కలిసి జీవించమని ప్రభు వాక్యం ఎక్కడ చెప్తుంది. ఒక్కసారి వివాహం అనిపిస్తున్న ఘనమైందంటే అది ఘనమైందంటే మరణ పర్యంతం ఒకరు అన్యోన్యంగా జీవించమని దేవుడు వాక్యం చెప్తుంటే మధ్యలో విడిపోతున్నారా? మన చింతనలో పూర్వీకుల నుంచి ఇప్పుడు మా తాత మొత్తాలని వింటున్న మాట అది, 5 అన్న మాట అది. నిదానమే ప్రధానం అంటారు. మంచి మాటలు ఇవి. అది ఎవరు చెప్పారని కాదు అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రభాకరు టైం అయితే చెప్పా, మీ బండి అగిలిపోతుంటుంది. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మనము అలా యొక్క మేలు చేస్తే తగిన కాలంలో పంటకు వస్తాం. పిల్లలు, దేవుడిచ్చే పంట ఎలా ఉంటుందంటే దాన్ని చూసి మన హృదయం పరవశించిపోతే, మన కుటుంబం పరవశించిపోతే సంతోషం ఎక్కడా దొరకదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. స్తోత్రం. ఎబ్రీయులు రాసిన పత్రిక అపోస్తలుల పౌలు 13వ అధ్యాయము 15, 16 వచ్చిన భాగాల్లో అపోస్తలుల పౌలు ఆత్మూడిని రాస్తున్న మాట అందరూ తీయండి. ఎబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15, 16 వచ్చిన భాగాల్లో కాబట్టి ఆయన ద్వారా అంటే యేసయ్య ద్వారా అమ్మా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేదము. కాబట్టి యేసయ్య ద్వారా మన కన్న తండ్రికి దేవాది దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేదము అనగా ఆయనను మనము ఒప్పుకొనుచు జిహఫలమును అర్పించదము. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ దేవాది దేవునికి మన పరలోకపు తండ్రికి యేసయ్య ద్వారా స్తుతియాగము చేసేదము అనగా ఆయన ఒప్పుకొనుచు. అందరూ ఒప్పుకున్నామే కదా, ప్రభుని అందరూ మనం ఒప్పుకున్న వాళ్ళం కదా. ఇక్కడ కూర్చున్న అందరూ ఎవరైనా రక్షణ ఉంటే దయించి ఇదే అనుకూల సమయము. ఎవరైనా రక్షణకి దూరంగా ఉంటే ప్రభుని ఒప్పుకోక ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి మార్గమని ఎవరన్నా ఒప్పుకోకుండా ఉంటే తప్పకుండా ఒప్పుకుని పరలోక రాజ్యానికి బాప్తిస్మం ద్వారా తీసుకుని ఆధ్యాత్మిక బలిపడి పరలోక రాజ్యం కైవసం చేసుకోవాలి. ప్రియరా, ఈ సాయంకాల సమయంలో దేవాదేవుడు తన మాటలు, దేవాదేవుడు పలికిస్తున్న మాటలు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతియాగము చేసేదము అనగా ఆయన మనము ఒప్పుకొనుచు జీవఫలమును అంటే ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించడమే. జీవఫలమును ఆయనకు అర్పించదము. ఈ శరీరాన్ని సజీవముగా దేవునికి సమర్పించడమే జీవఫలమును అర్పించడం అంటే. పిల్లలు, అర్పించే స్థితిలో మనం ఉన్నామా? మీరు కానీ నేను కానీ ఈ సాయంకాల సమయంలో మనం పరిశీలించుకుందాం పిల్లారా. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఇలా జీవిస్తేనే పరలోక రాజ్యం వెళ్తారని చెప్పేసి. ఇంతకాలం మనం ప్రయాస మనం ఆ పరలోక రాజ్యంకి వెళ్ళకపోతే హృదయ ప్రియారా, దయించి నా ప్రియ సంగమ, నా ప్రియ కుమారులారా, దేవుని మాటలు చెవిని పెడదాం, విందాం. ఆ మాటల ప్రకారం మనం బ్రతుకుని వెల్లపించుదాం. ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. దేవుని మహిమ కలుగును గాక. అపోస్తలుల పౌలు సాయంకాల సమయంలో అపోస్తలుల పౌలుని కానీ ఎక్కువసారి మనం జ్ఞాపకం చేసుకోవడం తప్పట్లేదు. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలైన పరిశుద్ధ గ్రంథంలో వారు తెలియపరిచే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17 వచ్చిన భాగంలో అందరూ తీయండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచన భాగంలో, అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకుని ఈ లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనముల మధ్యను. అప్పుడు ఆ యొక్క శిష్యులు అపోస్తులు పరిచయం చేసినప్పుడు ఆ కాలం ఏంటో మీకు తెలుసు. భయంకరమైన కాలం. రాళ్ళ దెబ్బలు తిన్నారు, పిడుగులు తిన్నారు, ఎంతో ప్రయాసపడి వాక్యం బోధించారు. ఇప్పుడు కూడా ఇండియా ప్రాంతంలో అట్టి జనం లేకపోలేరు. ఇప్పుడు కూడా అటువంటి జనం ఉన్నారు. సువార్త పరిచయానికి వెళ్తుంటే కొట్టేవారు, తిట్టేవారు, బైబిల్ లాక్కునేవారు, దైవజనం తన్నేవారు, పనికి నోటికి ఉచ్చరించిన మాటలు మాట్లాడి దూషించేవారు. అట్టి జనం మధ్య దేవుని మహాకృపలో మనకు ఆ స్థితి ఇక్కడ లేదు. దేవుని మహాకృప, మనం ధన్యులం. ఆ స్థితి ఇక్కడ మనకు లేదు. ఎంతో ప్రయాసపడి పిడిగుద్దులు తింటూ బైబిల్ పట్టుకుని పిల్లరా వీధుల్లో తిరుగుతూ రాజ్య సువార్తను ప్రకటిస్తున్న మన దాసులు ఉన్నారు. పిల్లరా వారికి జరుగుతున్న ఆటంకాలు, ఇబ్బందులు, వారు పడుతున్న కష్టాలు చూస్తుంటే మన హృదయం దహించిపోతూ ఉంటుంది. పిల్లరా అట్టి వారిని బట్టి మనం వారి పరిచయం మనం ప్రార్థన చేయ బదులమే ఉన్నాం. పిల్లరా అట్టి జనముల మధ్య జీవవాక్యము పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. మనం ఈ లోకములో మనం జ్యోతులు. పిల్లరా జీవవాక్యము పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మందిరానికి వస్తున్నాం. ఈ మందిరంలో పరిశుద్ధ వాక్యం ఈ మాటలు అనేక మందికి వివరిస్తున్నాం. పిల్లరా మనం లోకంలో పిల్లరా జ్యోతులు వంటి వారం. పిల్లరా మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. అంటే ఈ సత్య సువార్తను అనేక మందికి ప్రకటించి అనేక మంది పరలోక రాజ్యాన్ని నడిపించే ఈ సేవా పరిచర్యలో, ఈ రాజ్య సువార్త పరిచర్యలో పిల్లరా మనం పాలుభాగస్తులే ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి జనం మధ్య మీరు జ్యోతుల వలె కనబడుచున్నారు. నేను ముంచదమ్మా అపోస్తలుల పౌలు చేసిన మాటలు, అందువలన నేను వ్యర్థముగా పరిగెట్టలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని. హల్లెలూయా. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణముగా ఉన్ను. అపోస్తలుల పౌలు పిల్లరా క్రీస్తుని బట్టి అతిశయించిన పిల్లరా వారి కొద్ది సంఘాలు కానీ ఎంతమంది వాక్యం బోధించిన వారందరినీ ప్రభువులో నిలబెట్టినందుకు పడ్డ ప్రయాస అంత ఎంత కాదు పిల్లరా. ఆయన ఈ కొరింథీ సంఘాన్ని బట్టి ఆయన చక్కటి తృప్తిని అనుభవించాడు. ఆయన ప్రయాస వృధా కాలేదని చెప్పేసి అపోస్తలుల పౌలు చెప్తున్న పిల్లరా. అయితే పిల్లరా సేవకులుగా మేము సంఘంలో సేవా పరిచర్యలో మేము ప్రయాసపడుతున్నాం. మా ప్రయాస వ్యర్థమైతే మన అందరం కూడా మీరందరూ కూడా పరలోక రాజ్యం లేకపోతే అపోస్తలుల పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుమూలముగా నా ప్రయాస వ్యర్థం కాలేదని అడిగినాను. క్రీస్తు దినం ముందు నేను అతిశయ కారణముగా ఉంటానని అపోస్తలుల పౌలు చెప్తున్నాడు. మేము కూడా క్రీస్తు దినం ముందు ప్రభువును అతిశించేవారుగా ఈ సంఘాన్ని పరలోక రాజ్యానికి నడిపించేవారుగా ఉండాలి. అటువంటి కృపలో మనం దేవుడు భద్రపరచడానికి మీరు ప్రార్థించాలని, అటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మీరు ముందుకు కొనసాగాలని ప్రభు పేరు మేము మనం చేస్తున్నాం. దేవుని మహిమ 17 వచనం భాగం చదవమ్మా. మరియు మీ శ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరికీ తోడా నేను సొంత. మరియు మీ విశ్వాస యాగములోను. ఇది విశ్వాసం అనేది యాగం అనిపిదారా. విశ్వాసం అనేది మన హైందువులు యాగాలు చేస్తున్నారు దేశ సంరక్షణ కోసం, లేకపోతే ప్రధానమంత్రి అవ్వాలను, ముఖ్యమంత్రి అవ్వాలని యాగాలు చేస్తుంటారు. మనది ఈ విశ్వాసంలో జీవితం మనది. ఇది ఒక యాగమంట. ఇది ఒక యాగమంట. ఈ యాగంలో మనం త్యాగమూర్తులుగా నిలిచిపోవాలి. ఇదారా మనకు దేవుడికి సమర్పణ చేసుకోవాలి. దేవుని మహిమ కలుగుగాక. ప్రాణార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. మరియు మీ విశ్వాస యాగములో దానికి సంబంధమైన సేవలోను ప్రాణార్పణగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. దేవుని మహిమ కలుగుగాక. విశ్వాస సేవా పరిచర్యలో పిల్లరా అపోస్తలుల పౌలు అంటాడు, నేను ప్రాణార్పణగా పోయబడిన పిల్లరా నేను మీతో ఆనందిస్తానని చెప్పేసి పిల్లరా. అవసరమైతే పిల్లరా సేవా పరిచర్యలో సేవకులు కన్నా మేము పిల్లరా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉండాలని మీరు ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. ముగించేస్తాను ముందుగా యోహాను సువార్త
6వ అధ్యాయము 28, 29 వచనాలు. మేము దేవుని క్రియలు జరిగించుటకు, హల్లెలూయా పిదరా, మేము దేవుని క్రియలు జరిగించాలంటే ఏం చేయమని వారిని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు చెప్తున్న మాటలు అమ్మా ముందు చదవమ్మా. యేసు, హల్లెలూయా, మేము దేవుని క్రియలు జరిపితే మేము ఏం చేయాలని పిల్లరా ఆయనతో కూడా ఉన్న సమూహము వారి శిష్యులు అందరిని వారిని అడిగినప్పుడు ప్రభు అంటున్న మాటలు, ఆయన పంపిన వాని అందు, అంటే ఆయన పంపింది ఎవరు? తండ్రి. ఆయన అంటే తండ్రి. తండ్రి ఎవరిని పంపాడు భూమి మీద పిల్లరా? యేసయ్యను పంపాడు. యేసయ్యందు విశ్వసించుటే పిల్లరా దేవుని క్రియ చేయటం. మనం యేసయ్యందు విశ్వసిస్తే అంటే దేవుణ్ణి విశ్వసిస్తున్నామంటే పిల్లరా, మీలో ఎంతమంది పిల్లరా మీ భార్యని విశ్వసించేవారు? మీ భార్యని విశ్వసించారు, మీ భార్యని మీరు హత్తుకుంటారు కదా? హత్తుకునే ఎవరున్నారా? ఇష్టపడ్డ వారు ఎవరున్నారా? దేవుణ్ణి విశ్వసించడం అంటే దేవుణ్ణి హత్తుకుని జీవించడం, ఆయన చెప్పిన వాక్యానుసారం మనం జీవించడమే పిల్లరా. అది దేవుని విశ్వసించడం అంటే. ఆయన పంపిన వారి యందు, అంటే తండ్రి పంపిన యేసయ్య యందు మనం విశ్వసించడమే దేవుని పని చేయటం. ఎప్పుడైతే తండ్రి పంపిన యేసయ్యను అంగీకరించి రక్షణ సంఘంలో చేర్చబడిన మనం ఆయన హత్తుకుని పిల్లరా విశ్వాసంలో ముందు కొనసాగితే అదే దేవుని క్రియలు. అంటే దేవుడు అని చెప్పడం మనకి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కష్టమైనా నష్టమైనా సంఘానికి మారవద్దు అన్నాడు. అన్నాడు లేదా పిల్లరా? ఖడ్గమైనా కష్టమైనా ప్రాణం పోయినా పరిచర్ను విన్నాడు, సత్యవాక్యం బోధించమన్నాడు పిల్లరా. దేవుడు చెప్పిన దాన్ని మనం అలా చేస్తేనే దేవుని క్రియలు. అంటే దేవుని క్రియలు అంటే ఏంటంటే పిల్లరా? దేవుని హత్తుకుని జీవించడం, దేవుని హత్తుకుని జీవించడం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును ఈ పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకనో ఉపకారము చేయుచుండే చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. మీరు చేసిన కార్యం, మనం చేసిన ప్రతి కార్యం దేవుడు చూస్తుంటాడు. మనకి చూడడం పర్లేదు, మనిషి మన లక్ష్యం అసలు. మనుషులు ఈ లోకంలో ఎలా, సమాజం ఎలా ఉందంటే పెడితే పెళ్ళి అంటారు, జనం కొట్టారు. జనం అంటే ఏంటి కదా? చనిపోతుంది 3వ రోజు మనం ఆయన కూడా జనం చేస్తారు. మన ప్రార్థన గురించి శుభ్రంగా భోజనం పెడితే ఎంత మంచివాళ్ళు లేడురా అంటారు. ఇదారా పెట్టకపోతే సమాజం అలా ఉంది కదా. మనం ఆ స్థితిలో లేవు. దేవుని మహిమ కలుగును గాక. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి అమ్మా చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు కూడా దేవుని సేవా పరిచయంలో ఉపచారం చేస్తూ ఆది జీవిస్తూ దేవుడికి కానుకలు ఇస్తూ సేవా పరిచయంలో మీరు కష్టపడి ప్రయాసపడి దేవుని కోసం మీరు జీవిస్తే అది మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. జీవంగా దేవుని మనం కలిగి ఉన్నాం. ఇది లాస్ట్ ముగించేస్తున్నా పిల్లలు. దేవుని మహిమ కలుగును గాక. ముగింపుకి వచ్చాను. పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ అధ్యాయం 14-15 వచ్చాడు. మన్నించండి. 2వ పేతురు రాసిన పత్రిక. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక అమ్మా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కడబడినట్లు జాగ్రత్త పడుడి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుచున్నారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళముగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు 15వ వచనం, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనని ఎంచుకుని
అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా హల్లెలూయా మరియు ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైనది ఎంచుకుని పియ్యారా, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించిన జ్ఞానం ఇప్పుడు మనకి బోధించాడు. పౌలు ఈ బోధించండి దేవుడు అనుగ్రహించిన జ్ఞానమే, పేతురు గారు బోధించిన, అపోస్తలులు బోధించిన దేవుడు అనుగ్రహించిన జ్ఞానమే పిల్లారా. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. ప్రభు దీర్ఘశాంతం వహించాడు పిల్లారా. ఎందుకు వహించాడంటే సిలువ మీద పిల్లారా అంత దీర్ఘశాంతం. ఆయన కొట్టిన బల్యంతో పొడిసిన పిల్లారా, మేకులతో కాళ్ళలోను చేతుల్లోనూ కొట్టిన కూడా ఆయన దీర్ఘశాంతం ఎందుకు వహించాడంటే రక్షణార్థమై పిల్లారా. ఈ లోక కళ్యాణానికే, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పిల్లారా రక్షణ అనుగ్రహించడానికి అంత దీర్ఘశాంతము వహించాడు పిల్లారా. అలాగే అపోస్తలుడు పౌలు కూడా పిల్లారా ఆయనకి దేవుడికి ఇచ్చిన జ్ఞానంతో ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకి అందించిన పిల్లారా. వెత్తబడిన వాక్యం మనం హృదయంలో అంగీకరిందాం, వాక్చాన్ జీవిందాం. క్రీస్తునందు మనం పడ్డ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఇటువంటి కృపలో దేవుని మనం భద్రపరిచి దీవించి ఆశ్రయించి పరలోక రాజ్య వారసులుగా చేయనుగాక. ఆమేన్. పరమదాసుని తండ్రి, వాక్యం విత్తున్నాను తండ్రి, దక్షిణంగా చెప్పుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం విన్నాను తండ్రి, వాక్యాన్ని